విజయవాడ ఏసీబీ కోర్టులో రాజ్ కేసీరెడ్డి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. 11 కోట్ల రూపాయల సీరియల్ నంబర్స్ వీడియోగ్రఫీ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన 11 కోట్లు ఎస్బీఐలో డిపాజిట్ చేసేందుకు సిట్ సన్నాహాలు చేస్తున్నందున 11 కోట్ల రూపాయలను ఖచ్చితంగా కోర్టు కమిషనర్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ చేయాలని కేసీరెడ్డి లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. సిట్ తొందరపాటు చర్యలకు పాల్పడుతోందన్నారు రాజ్ కేసీరెడ్డి న్యాయవాది. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏదైతే ఈ అక్రమ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికే కూడా రాజ్ కేసీరెడ్డి A1 గా ఉన్నారు. అయితే ఆయన సంబంధించి 11 కోట్లు సీజ్ చేసిన అమౌంట్ ఆయన సొంతమైంది అంటూ కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే దానిపైన రాజ్ కేసీరెడ్డి న్యాయమూర్తి ముందు తమ గోడును వెలుగుచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ 11 కోట్లు తనకు కాదని, ఖచ్చితంగా ఈ సిట్ అధికారులే ఆ 11 కోట్లు వంచి తనదని చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకనుక అనుమానాల నివృత్తి కోసం ఆ 11 కోట్ల రూపాయల నోట్ల కట్టలను, సీరియల్ నంబర్లు అన్నింటినీ కూడా, బ్యాచ్ నంబర్స్ అన్నింటినీ కూడా నమోదు చేయాలని, ఆర్బీఐ బ్యాంక్ నుంచి కూడా ఆర్బీఐ నుంచి వెరిఫై చేయించాలని, వీడియోగ్రఫీ నిర్వహించాలని చెప్పి కూడా న్యాయమూర్తి ముందు రాజ్ కేసీరెడ్డి కోరినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశాలు కూడా ఇచ్చారు. నోట్ల కట్టలు 11 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేయాలని చెప్పినటువంటి నేపథ్యంలోనే సిట్ ఆగ మేఘాల పైన తొందరపాటు చర్యలకు పాల్పడుతుంది. అందులో భాగంగానే ఆ 11 కోట్ల రూపాయలను విజయవాడలో ఉండేటువంటి మాచవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో డిపాజిట్ చేయాలని చూస్తుందంటూ కూడా రాజ్ కేసీరెడ్డి లాయర్లు కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమౌంట్ లో 11 కోట్లకు సంబంధించి పూర్తిగా వెరిఫై చేసిన, ఆర్బీఐతో వెరిఫై చేసిన, అదేవిధంగా బ్యాచ్ నంబర్స్, సీరియల్ నంబర్స్ అన్ని కూడా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేస్తే ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయనేటువంటి ఒక ధోరణితోనే సిట్ ఈ తొందరపాటు చర్యలకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కోర్టు వారు దీనిపైన స్పందిస్తూ వెంటనే కోర్టు కమిషనర్ ఎదుటనే ఆ నోట్ల కట్టలు ప్రతి ఒక్కటిని కూడా వీడియోగ్రఫీ నిర్వహించి ఆర్బీఐతో వెరిఫై చేయించాలని చెప్పి కూడా ఆ పిటిషన్ ద్వారా రాజ్ కేసీరెడ్డి న్యాయవాదులు అయితే మాత్రం ఏసీబీ కోర్టులో పిటిషన్ ద్వారా అప్పీల్ చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్తిక్.